మకర రాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలత తగ్గింది. చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి, కానీ తొందరపాటు వలన మాటలతోని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ధనపరంగా కొంత అనుకూలంగా ఉన్నది. ఖర్చులు కూడా తగ్గుతాయి. శుభ కార్యక్రమం లోపల పాల్గొంటారు. వ్యాపార రంగంలో రాణిస్తారు. పిల్లల ద్వారా మీరు విందు వినోదాల లోపల పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మకర రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామికి 5 తమలపాకులు సమర్పించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా ఉన్నది. ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. దూర బంధువుల్ని కలుస్తారు. మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు. విందు వినోదాల లోపల పాల్గొంటారు. దైవ చింతన పెరుగుతూ ఉంటుంది. కుంభరాశి వారు ఈరోజు మీ యొక్క కులదేవతకు కొంత తీపి పదార్థాన్ని నివేదన చేయండి. అలాగే హనుమాన్ చాలీసా చదవండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు పరిస్థితులు కొంత చక్కబడతాయి. చేసే వ్యవహారాల లోపల అనుకూలత పెరుగుతూ ఉంటుంది. మిత్రులను కలుస్తారు. కొత్త వ్యవహారాలు మీ ముందుకు వస్తాయి. పెట్టుబడులు పెట్టేందుకు ఆలోచించండి. వ్యాపార రంగంలో మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి. దూర ప్రయాణాలు కొనసాగుతాయి. మీనరాశి వారు ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామినే నమః అని చెప్పి 9 సార్లు చదువుకొని మీ యొక్క పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.